బాదాం పూరీలు చూసారా, లేయర్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. తర్వాత జ్యూసీగా కూడా ఉన్నాయి. ఇది చేసిన తర్వాత ఒక 2 hours తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. అబ్బా ఎంత బాగున్నాయో తెలుసా, అద్భుతంగా ఉన్నాయి. ఇలా చేసుకోవాలి అంటే చివరి వరకు చూసేయండి ప్రాసెస్ అంతా. ఏంటి శ్రీమతి, లంచ్ టైంలో లంచ్ చేయకోకుండా ఏందేందో కలుపుతున్నావు? స్వీట్ చేద్దామని మీరు 2 weeks కింద నన్ను ఒక స్వీట్ అడిగిండ్రి. సో అది చేద్దామని. ఏంటా స్వీట్? బాదాం పూరి. నేను ఎప్పుడు ఇంతవరకు చేయలేదు. ఈ రెసిపీ కనుక్కొని మరీ చేస్తున్నా. నాకు కూడా ఇష్టం అవుతుంది అనమాట ఈ స్వీట్. దీనికోసం నేను ఒక బౌల్, ఈ బౌల్తో మైదా పిండి తీసుకున్నా, కొద్దిగా వెన్న తీసుకొని కరిగిస్తున్నా అనమాట. బటర్ మెల్ట్ అయ్యింది. ఇక్కడ ఈ పిండిలోకి, మైదా పిండిలోకి కొద్దిగా సాల్ట్, తర్వాత పిండిలోకి కొద్దిగా వంట సోడా, ఈ రెండు వేసి బాగా మిక్స్ చేయాలి పిండిని. బాగా పిండంతా కలపాలి. ఇలా కలిపిన తర్వాత వాటర్ వేయక ముందే మనం మెల్ట్ చేసుకున్న బటరు ఇందులో వేసేసేయాలి. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి వేసుకుంటూ కలుపుకుంటే మనకి అంత వేడి తెలీదు. ఇన్కేస్ మీకు వేడి అనిపిస్తుంది అంటే గరిటెతో కలుపుకోండి. నేను ఇట్లాంటివన్నీ మామూలే అండి, ఇంత మాత్రం వేడి తగలకుండా వంటలు చేయలేం. ఏం చేద్దామంటావు మరి? సో ఇలా అంతా కలిపిన తర్వాత బటర్ మెల్ట్ చేసామే, అదే గిన్నెలో బటర్ వేస్ట్ చేయకుండా దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఏమాత్రం లూజ్గా అవ్వకూడదు. కలపడంలోనే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా. పిండి మనం పర్ఫెక్ట్గా కలిపాం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇట్లా నాన్ స్టిక్కీగా అయినప్పుడు మాత్రమే. సో ఇలా కలిపేసి ఒక 1 hour మనము దీన్ని మూత పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. పాకం ప్రిపేర్ చేసుకోవడానికి కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఏ కప్పుతో అయితే షుగర్ వేసుకున్నామో అదే కప్పు ఒకటి వేసుకోవాలి. నేను ఆ కప్పు వాష్కి వేసినానని దీంతో 2 వేసాను. వేసేటప్పుడు ఏదో కొంచెం అనిపించింది, సో తీసేసాను. ఇంకా దాన్ని తీగ పాకం పట్టాలి. 1 string కన్సిస్టెన్సీ అంటారనమాట. ఇంకా అది వచ్చే వరకు మనము కరిగించాలి. ఇంకా యాలక్కులు వేసి 5 యాలకులు దంచేసి యాలకులు 5 వేసాను అనమాట. మీకు ఇన్కేస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇంకా ఇంతవరకు మనం కలిపి పెట్టిన పిండి ఉంది కదండి, అవన్నీ చిన్న చిన్న పోర్షన్స్ లాగా అన్నీ చేసుకొని కౌంట్ చేసుకుంటున్నా ఎన్ని అవుతాయని చెప్పి. మరి నేను చేసిన పెద్ద వంటలు అని చెప్పి మరి దాన్ని కూడా అన్నీ కట్ చేసి తిక్కాను అనమాట. ఇంకా అదే పాకంలోకి మనము కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటే మనకి కలర్ చాలా మంచిగా వస్తుంది, వాసన కూడా బాగుంటుంది అనమాట. ఇలా వేడి మీదే వేసేయండి. చాలా మంది పాలల్లో కలుపుతారు, కాకపోతే మనం వేస్తున్నది పాకంలో కాబట్టి పాలల్లో కలపాల్సిన అవసరం లేదు. ఈ పాకంలో డైరెక్ట్గా వేసేయచ్చు. చూసారా కలర్ అంతా ఎలా చేంజ్ అవుతుందో. ఇది న్యాచురల్ కలర్ అనమాట. చాలా మంది ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు బాదం పూరికి. నాకైతే నచ్చదు. ఓకే, మన కలరు ఎలా ఉంటే ఏమి, టేస్ట్ కదని కావాలి. సో అలా అన్ని రౌండ్స్ చూసారా, అలా ప్రెస్ చేస్తూ రౌండ్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పొరలు వస్తాయి అన్నమాట. కొద్దిగా పిండి వేసుకుంటూ అలా నీట్గా రౌండ్గా తిక్కుకొని దీనిపైన ఒక 4-5 drops, ఒక 1/2 spoon గీ వేయాలి. తర్వాత దానిపైన కొద్దిగా మైదా పిండి కూడా వేయాలి. అప్పుడు మనకి పొరలు అనిపిస్తాయి. మీరు ఇలా తిక్కచ్చు, లేకపోతే డైరెక్ట్గా వేయచ్చు. ఈ లేయర్ పైన మరీ గీ అనుకొని కొద్దిగా మైదా పిండి వేసుకొని అలా ఎక్కువ తిక్కకూడదు, జస్ట్ ప్రెస్ చేయాలి. ఆ లేయర్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉండాలి. ఇంక ఇవన్నీ తిక్కుకున్నవన్నీ పక్కన పెట్టుకోవాలి. సో మనం చేసినవన్నీ ఒకేసారి చేయకూడదు, ఎందుకంటే ఆరిపోతాయి. ఇంకా తర్వాత సో ఈ పిండికి ఇట్లా చేసిన తర్వాత ఇట్లా లవంగం గుచ్చితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా అది చుట్టూ లేయర్స్ వస్తుందని ఒక టిప్ విన్నా. చూద్దాం ఎట్లా వస్తుందో. నూనె కాగిందా లేదా టెస్టింగ్ చేయి పెడితే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కాగింది.
ఇప్పుడు దీన్ని వేస్తున్నా. అయ్యి బుడగలు వచ్చాయి. పూరి ఇలా పొంగాలి చూసారా. అందుకే దీన్ని బాదం పూరి అంటారు. అంటే బాదం వేయకోకుండా చేసే పూరి అని. బాదం సరేలే. సో ఇవి ఇలా చాలా మంది ఫుడ్ కలర్ వేస్తారు. సో ప్లీజ్ ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయండి. మనకి ఆ కలర్ తో ఏమీ మారిపోదు అనమాట, టేస్ట్ కూడా ఏం మారదు. అందుకని ఫుడ్ కలర్స్ మాక్సిమం అవాయిడ్ చేయండి. అంటే కొంతమంది చూసి తినేవాళ్ళు ఉంటారు అనమాట, కంటికి బాగా నచ్చితేనే తినేవాళ్ళు ఉంటారు. ఓకే, చూసారా ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా లేయర్స్ వచ్చాయి. ఇది మనము పాకంలో వెయ్యాలి. మనకు పాకమైనా వేడిగా ఉండాలి, లేదా పూరి అయినా వేడిగా ఉండాలి. రెండు వేడిగా ఉంటే మీకు పర్ఫెక్ట్ గా రావు. గంగార్పణం అవుతాయి. ఇప్పుడు నేను పూరీలు వేడిగా ఉన్నాయి, పాకం చల్లగా ఉంది. చూడండి ఎలా వేస్తాను. ఇలా వేసి వెంటనే దీని మీద పాకం వేసేయాలి. ఒక 5 minutes వదిలేయాలి దాంట్లోనే. అయిపోయింది. పాతవి వేసినవి వంపేసుకొని ఇక సైడ్ పెట్టుకోవాలి. మా మేడమ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్నారు డైరెక్షన్స్ ఇవ్వడానికి. ఆయిల్ ఎప్పుడు కాగుతుంది, లోపల వేసిన తర్వాత నిదానంగా పైకి రావాలి మనకు. ఒక్కొక్క పూరి ఒకే సమ రాకూడదు. ఇప్పుడు ఆయిల్లో ఏదన్నా వేస్తే ఎందుకు పొంగుతాయి తెలుసు పైకి? ఎవడరా వాడు నన్ను ఆయిల్లోకి వేసింది అని బయటకు వచ్చి చూస్తాయి అన్నమాట. బా జోకినావు సామె. మా అమ్మమ్మ చెప్తున్నారు కొద్దిగా ఇంకా ఎర్రపు రంగు రాని అని. సో రానిస్తాను ఈసారి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ కలర్ వచ్చాక మనం తీసి పాకంలో వేసుకోవాలి. స్లోగా నిదానంగా 1 by 1 ఓపిక్గా చేసుకోవాలి. హడావిడిగా చేయాలి అంటే ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా రావు. హడావిడిగా చేసేవాళ్ళు చేయకుండా ఉండేదే మేలు. అది నిజం. మళ్ళీ నాకు రాలేదు అని మాత్రం ప్లీజ్ చెప్పకండి. ట్రై చేయండి, ఇలా ఓపిక్గా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అందరికీ హాలిడేస్ కదండి, పిల్లలు రకరకాలు అడుగుతూ ఉంటారు అందరినీ. ఎందుకంటే నేను కూడా అందులో ఒకదాన్ని. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు మాకు యాక్చువల్లీ. వీళ్ళు అడిగినారు. వాళ్ళకన్నా ముందు మీరున్నారు ఫస్ట్. నాకు అందరికంటే చిన్న పిల్లని కాబట్టి నేను ఇంట్లో హెల్దీగా చేసి పెట్టండి, వాళ్ళు ఖుషిగా తింటారు. మామూలుగా బయట హెల్దీగా ఆయిల్ వాడతారు, ఇంట్లోనూ ఆయిల్ వాడతారు, ఎట్లా హెల్దీ అవుతుంది అని అడుగుతారు అనమాట చాలా మంది. దానికి నేను చెప్పే ఒక సమాధానం ఏంటి అంటే, ఏదో ఒకటి చెప్పు. 10 సార్లు 20 సార్లు వాడినటువంటి నూనెలో వేసేదానికంటే 1 సారి 2 సార్లు వాడిన నూనెలో వేయడం కొంచెం బెటర్ అని చెప్తాను. రోజు తినడం కరెక్ట్ కాదు, ఎప్పుడో ఒకసారి తినడం ఓకే. అన్ని రుచి చూడాలి, చూడకుండా అని కాదు. బాదం పూరి లేయర్స్గా బాగా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.